అందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అనుకోని బంధం 2వ భాగం. రచయిత సంధ్య గారు. రండి భోజనం చేద్దామన్నాడు. ఏమైంది వీడికి అని ఇద్దరు చూసుకొని ఎవరికీ తెలియకపోవడంతో సైలెంట్గా ఉన్నారు. వంశ్ భోజనం చేస్తూ తన నిర్ణయాన్ని చెప్పాడు. రామ్, సావిత్రమ్మ వాళ్ళు షాక్ అయ్యారు. వంశ్ ఏం చెప్పాడంటే తను ఒక నెల రోజులు తను మామూలు ఎంప్లాయీలా ఉంటాను, ఆ తర్వాతే నేను ఎండీగా ఛార్జ్ తీసుకుంటానన్నాడు. వంశ్ ఫోన్ చేసింది కూడా మేనేజర్కి తనకి ఒక పోస్ట్ చూడమని, తన గురించి ఎవరికి తెలియనివ్వకుండా చూడమని చెప్పాడు. రామ్, నువ్వు కూడా నాతో ఆఫీస్కి వస్తున్నావు, నీకు నా పిఏ పోస్ట్ ఇచ్చాను అండ్ నేను ఛార్జ్ తీసుకునేంత వరకు నువ్వు మేనేజర్గా ఉంటావు. అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి. రేపు మార్నింగ్ 8కి రెడీగా ఉండు అని రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్కి వచ్చి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను తాతయ్య అని అనుకుని తనకి ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా సిస్టంలో చూస్తూ కూర్చున్నాడు. ఇక్కడ వంశ్ రూమ్కి వెళ్ళాక రామ్, సావిత్రమ్మ వాళ్ళదైతే బ్లాంక్ ఫేస్లు అలాగే ఉండిపోయాయి. కాసేపటికే రామ్, నాని వాడికి ఏవీ అవ్వలేదు కదా అని అన్నాడు. సావిత్రమ్మ కాసేపు ఆలోచించి వాడేదో చెయ్యాలని అనుకుంటున్నాడు, చెయ్యనివ్వు, ఏమైనా అయితే మనం ఉన్నాం కదా అన్నారు. రామ్ సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. సావిత్రమ్మ రామ్ పక్కన కూర్చుంది. రామ్ అన్నారు. చెప్పు నాని అన్నాడు. రామ్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా అన్నారు. నువ్వు ఆర్డర్ వేయాలి కానీ ఇలా అడగకూడదు అని అన్నాడు. రామ్, నాకు ఒక మాట ఇస్తావా అన్నారు. ఏంటి నాని అది? నువ్వు వంశ్ని ఎప్పుడు వదిలేకుండా ఉంటావా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు భయంగా ఉందిరా. వాడిని అమెరికా పంపడానికి కూడా కారణం నువ్వు ఉన్నావు అని. నువ్వు ఇక్కడ కూడా వచ్చేయరా. చాలాసార్లు అడిగాను నువ్వు చదువుకునేటప్పుడు. ఇప్పుడు నువ్వు బయట ఉండడం నాకు ఇష్టం లేదు నాని. అది నువ్వు నాకేం చెప్పకరా ప్లీజ్ రా. నిన్నెప్పుడు కూడా ఏమీ అడగలేదు కదా, నువ్వు ఒక్కడివే బయట ఎందుకు ఉండటం, ప్లీజ్ రా. వాడిని తోడబుట్టిన వాళ్ళ చూస్తున్నాడు, ఇక్కడే ఉండరా అని అడుగుతుంది. సరే నాని, ఇప్పుడే వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటాను, వంశ్ అడిగితే చెప్పు అన్నాడు. రామ్ సరే అంది ఆవిడ. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో లక్ష్మి కూడా ఇంటర్వ్యూ కోసం వచ్చింది. వంశ్ అండ్ రామ్ కూడా వచ్చారు. అందరిలా ఇంటర్వ్యూ కోసం కూర్చున్నారు. లక్ష్మి, శాంతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. లక్ష్మి, ఈ జాబ్ కంపల్సరీగా మనకే వస్తుంది అని అన్నది. శాంతి, అవునా, అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పనా అని అంది. ఎందుకు అంది శాంతి. అంటే మనకి వస్తుందని నువ్వు చెప్పావు కదా, అందుకే మరి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా చెప్తా. ఏదో పాజిటివ్గా చెప్పాను, అది కూడా సీరియస్గా చూస్తోందని అనుకుంటూ సైలెంట్గా కూర్చొని ఉంది శాంతి. అబ్బా సారీ మేడం, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడానికి నా లైఫ్లో ఏముంది అని పాజిటివ్ అని అంటే చంపేస్తాను. నీకు తెలుసు కదా మన జీవితంలో అన్నీ పాజిటివ్గా ఉండడానికి మనం ఏమైనా దేవుళ్ళమా కాదు కదా, అందుకే ఓకే ఓకే ఇప్పుడు నీ వేదాంతం వద్దు తల్లి, ఆపు, ఎప్పుడు ఏదో పోయినట్టే చెప్తూ ఉంటావు అని అంది శాంతి. ఒక ఫేక్ స్మైల్ ఇచ్చింది లక్ష్మి. ఇప్పుడు ఎందుకే ఆ నవ్వు అని అన్నది శాంతి. నాకు ఇంకా ఏమున్నాయి నా జీవితంలో పోగొట్టుకోవడానికి, అన్నీ పోయినవే కదా నాన్నతోనే అని అంది లక్ష్మి. ఓ సారీ సారీ బేబీ, అయినా నీకు ఈ శాంతి ఉండగా అందరూ కావాలా అని నేనే నీకు ఓకే, మళ్ళీ అది పోయింది ఇది పోయింది అని అంటే నేను మళ్ళీ నీతో మాట్లాడను అని అన్నది శాంతి. సారీ మేడం, నాకు నువ్వు చాలు, లవ్ యూ అని అన్నది లక్ష్మి. ఓయ్ హలో, లవ్ యూ మా అన్నయ్యకి చెప్పాలి అని అన్నది. నాకు నువ్వు తప్ప వేరే రిలేషన్ వద్దు శాంతి, ప్లీజ్ ఇంకా ఎప్పుడు అలా మాట్లాడకు ఆ విషయం అని లక్ష్మి ఫోన్ చూస్తూ కూర్చుంది. నిన్ను మార్చలేం అని అనుకుంటూ ఇంటర్వ్యూ కోసం కూర్చున్నారు ఇద్దరు. రామ్, వంశ్ వీళ్ళిద్దరు మాటలు విన్నారు కానీ వంశ్ పట్టించుకోలేదు. రామ్ మాత్రం తను నాలాగే అని అనుకుని లక్ష్మి ఫేస్ని చూసి అనుకుంటాడు తన మనసులో. ఇంటర్వ్యూకి రమ్మంటే శాంతి వెళ్తుంది. అక్కడ ప్లేస్ ఖాళీగా ఉండడంతో ఇప్పుడే వస్తానని వంశకు చెప్పి లక్ష్మి దగ్గర కూర్చుంటాడు. హాయ్ అండి అన్నాడు. హాయ్ అని తన ఫోన్ చూసుకుంటూ ఉంది. ఐఆమ్ రామ్ కుమార్, మీరు అన్నాడు. ఓ అని సైలెంట్ అయిపోయింది. హలో, మీ పేరు చెప్పొచ్చు కదా అన్నాడు. లక్ష్మి చాలా అని అంది. ఓ అంత కోపం ఎందుకు అన్నాడు రామ్. ప్లీజ్ అండి కొంచెంసేపు సైలెంట్గా ఉంటారా అంది. వంశ్, వీడేంటి ఎప్పుడు లేనిది ఇలా పులిహోర కలుపుతున్నాడని మనసులో అనుకుంటాడు. అయ్యో నేను మీ ఆస్తి అడగటం లేదు కదా, జస్ట్ మాట్లాడమంటున్నాను, అది కూడా తప్ప అండి అని అన్నాడు. ఓయ్ ఏం కావాలి మీకు అని అంది. ఏమైనా చేస్తావా అని అన్నాడు. సరే చెప్పు అంది. ప్రామిస్ చేస్తే చెప్తా, లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తా అన్నాడు. అబ్బా ఇప్పుడు ఏంటి నీ గోలా అని. సరే ఏంటో చెప్పి
లవ్ అంటే మాత్రం ఒప్పుకోను అంది. నో లవ్ కాదు అన్నాడు. సరే చెప్పు అంది. అది నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాలి అండ్ నేను నీకు సొంత బ్రదర్లా ఫీల్ అవ్వాలి. మన ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు ఓకేనా అన్నాడు. లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వాష్రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది. శాంతి రూమ్లో నుంచి బయటకు వచ్చి చూస్తే లక్ష్మి ఏడుస్తూ వెళ్ళడం చూసి రామ్ దగ్గరికి వచ్చి ఓయ్ ఏమన్నావు దాన్ని, ఎందుకు అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది అని అడిగింది. అంటే నేను తనని అన్నయ్య అని పిలవమని అన్నాను అని అన్నాడు. దానికి శాంతి కూడా ఏడుస్తూ అక్కడే కూర్చుంది. నెక్స్ట్ లక్ష్మినే ఇంటర్వ్యూ లోనికి వెళ్ళాలని గుర్తొచ్చింది శాంతికి. స్పీడ్గా లేచి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళడం కోసం ఒక అడుగు వేసింది. రామ్ హలో అంటే వెనక్కి తిరిగి ఏంటి అన్నది. లక్ష్మి ఎందుకలా వెళ్ళిపోయింది అన్నాడు. 5 నిమిషాలు ఆగు అని లక్ష్మి దగ్గరికి వెళ్ళి వాష్రూమ్ డోర్ కొట్టింది. లక్ష్మి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది. ఏమైందే అంది ఏమీ తెలియనట్లుగా. రామ్ ఏమీ చెప్పలేదా అన్నది. లేదు నా ఫ్రెండ్ ఎక్కడ అంటే వాష్రూమ్ సైడ్ చూపించాడు అని అంది. ఓ అని ఏమీ చెప్పలేదనుకొని నా నేమ్ పిలిచారా అంది. అందుకే వచ్చాను రా వెళ్దామని అన్నది. ఇద్దరూ కలిసి రామ్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. అక్కడికి రాగానే లక్ష్మిని లోనికి పిలిచారు. లక్ష్మి లోపలికి వెళ్ళిన తర్వాత రామ్ అడిగాడు ఏమైందని. శాంతి మాట్లాడుతూ దానికి అమ్మ నాన్న లేరు, అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, వాళ్ళ నాన్న దానికి ఏ లోటు లేకుండా చూసుకున్నారు, కానీ దాని బ్యాడ్ లక్ దాని 7th క్లాస్లోనే వాళ్ళ నాన్న కూడా చనిపోయారు. దానికి ఉన్న రిలేటివ్స్ ఎవ్వరూ కూడా తనకి హెల్ప్ చేసిందే లేదు. ఇంకా మా ఇంట్లో పనిచేస్తే డబ్బులు ఇస్తామని కొందరు మగవాళ్ళు మాకు కావాల్సింది ఇస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తామని చాలా నీచంగా మాట్లాడేవాళ్ళు. తనకి అన్నయ్యలు బాబాయిలు కూడా ఉన్నారు. అందుకే తనకి రిలేషన్స్ మీద నమ్మకం లేదు. అందులోనూ జెన్యూన్ రిలేషన్స్ అయితే ఎక్కువ సమయం నిలవు అని తను ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు నాతోనే ఉంటుంది, అది కూడా ఓన్లీ ఫ్రెండ్గా మాత్రమే. అమ్మ నాన్న ఎన్నిసార్లు ఇంటికి రమ్మని అడిగినా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నానని అంటుంది. పెళ్ళైన తర్వాత మారుతుందనుకుంటే అది లేదు, అలాంటివి నా జీవితంలోనే లేవని అంటుంది అని మొహం వేలాడేసుకొని చెప్పింది శాంతి. నువ్వు రిచ్ కాదు కదా అన్నది శాంతి. ఎందుకు అన్నాడు రామ్. నువ్వు రిచ్ అయితే ఇంకా నేను మాట్లాడడం కూడా మానేస్తాను, ఎందుకంటే దానికి ఉన్నవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు రిచ్ అని తెలిస్తే అస్సలు నీతో మాట్లాడదు అని అంటుంది. నో నో ఐఆమ్ జస్ట్ మిడిల్ క్లాస్ అండ్ ఐఆమ్ సింగిల్ అండ్ ఐఆమ్ ఆల్సో నో పేరెంట్స్, ఓన్లీ నేను మాత్రమే అని అన్నాడు. ఇప్పుడు ఒక సిస్టర్ కూడా ఉన్నారు అని అన్నాడు. ఓకే ఓకే మాట్లాడకు, అది వస్తుంది. ఇప్పుడు నీతో నేను మాట్లాడడం చూస్తే మళ్ళీ నాతో మాట్లాడడం మానేస్తుందని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మి వచ్చి వెళ్దామా అని అన్నది. ఏమైంది ఇంటర్వ్యూ అని అడిగింది శాంతి. పాపం ఇచ్చారు మనకి, కానీ వాళ్ళకి ఎంత లాసో, మనం తినడం తప్ప ఏమీ చేయం కదా అని అన్నది. ఆపవే, ఎవరైనా వింటే నిజమని అనుకుంటారు, నువ్వు పని మానేసి తింటూ కూర్చుంటావనేది బెస్ట్ జోక్, కానీ క్యాంటీన్కి వెళ్దాం పద అని రామ్కి సైగ చేసింది. కంపెనీ వాళ్ళదే కాబట్టి అందరూ బయటకు వచ్చాక రామ్ వంశ్ ఇద్దరు లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పేపర్స్ తీసుకుని బయటకు వచ్చారు. రామ్ క్యాంటీన్ వైపు పరుగులు తీశాడు. అతను వెనకే నడిచాడు వంశ్ కూడా. లక్ష్మి పక్కన కూర్చొని రామ్ హాయ్ బంగారం, నేను కూడా జాబ్కి సెలెక్ట్ అయ్యాను, అందుకే మీకు పార్టీ ఇద్దామని అనుకుంటున్నాను అన్నాడు. లక్ష్మి కోపంగా ఎవరు పడితే వాళ్ళు ఇస్తే మేము తీసుకోవాలని అనుకోవడం లేదన్నది. రామ్ని చూశాడు వంశ్, ఏమైనా ఫీల్ అయ్యాడేమోనని, కానీ రామ్ నవ్వుతూనే ఉన్నాడు. లక్ష్మితో నేను మీకు తెలియకపోవడం ఏంటి, నువ్వు నా ముద్ర చెల్లెలు కదా, తను నా ఫ్రెండ్ అన్నాడు. శాంతికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శాంతి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడంతో కోపంగా చూసింది. లక్ష్మి అంటే ఫ్రెండ్ అని అంది శాంతి. లక్ష్మి సైలెంట్గా ఉండిపోయింది. శాంతి మాట్లాడుతూ అందుకే అలా ఉన్నావు, అతను నిన్ను లవ్ అని ఇబ్బంది పెట్టడం లేదు కదా అన్నది. రామ్ మాట్లాడుతూ నువ్వు నాకు మాట ఇచ్చావు, లవ్ కాకుండా ఏది ఏమైనా సరే ఓకే అని అంటానని అని అన్నాడు. ఇప్పుడు ఏంటి, నేను నిన్ను అన్నయ్య అని పిలవాలంతే కదా అని. సరే మీ పేరెంట్స్కి ఫోన్ చేసి ఊరు పేరు లేని ఒక అనాథని నేను ఇలా చెల్లెలుగా అనుకుంటున్నాను అని చెప్పు, వాళ్ళు ఒప్పుకుంటే ఓకే అని అన్నది లక్ష్మి. రామ్ బాధపడుతూ పక్కనే ఉన్న వంశం చూసి నీకు ఓకే కదా, తను నాకు సిస్టర్లా అని అన్నాడు. నో నాకు ఇష్టం లేదు అన్నాడు వంశ్. రామ్ బాధపడతాడు. ఎందుకు అన్నాడు రామ్. లక్ష్మి పెద్దగా నవ్వుతూ ఉంది. ఎంతసేపు చూసినా అలా తను నవ్వుతూనే ఉంది, కానీ ఆపడం లేదు. తన కంట్ల నుంచి నీళ్లు కూడా వస్తున్నాయి. రామ్ లక్ష్మి వైపు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి సర్దు కూర్చొని సైలెంట్గా కూర్చుంది. శాంతి కోపం వచ్చి ఎందుకు ఏదో బెస్ట్ జోక్ చెప్పినట్లుగా అలా నవ్వుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నది. లక్ష్మి మాట్లాడుతూ అతని ఫ్రెండే ఒప్పుకోలేదు,
అలాంటిది వాళ్ళ ఫ్యామిలీని ఎలా ఒప్పిస్తాడని ఆలోచిస్తే నవ్వొస్తుందన్నది. అంటే నేను నీకు అన్నయ్యగా పనికిరానా అనే మాట బయటికి రాకుండా నోరు మూసేసింది లక్ష్మి. అలా మాట్లాడకండి అని కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. వంశం చూసి, ఎందుకురా, తను నాకు చెల్లైతే నీకెందుకు ఇష్టం లేదు అని, ఒకవేళ తను నన్ను అన్నయ్య అంటే నీకు నాతో మాట్లాడడానికి నామోషీనా అన్నాడు రామ్. అని అనబోతూ ఉంటే చెయ్యెత్తి కొట్టడానికి చెయ్యి లేపాడు. నిన్ను ఏమనుకుంటున్నావురా నువ్వు? నీ గురించి వద్దు అన్న అమ్మాయి కోసం చెల్లి గిల్లి అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అన్నాడు వంశ్. సారీరా, కానీ తనని చూస్తే అమ్మని చూసినట్లుగా ఉందన్నాడు రామ్. వంశ్, సారీరా, కానీ తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం, తనకిష్టం లేదు కదా అన్నాడు. ఏమో, ఇవాళ ఎలా అయినా సరే తనతో అన్నయ్య అని పిలిపించుకునే ఇంటికి వస్తా అన్నాడు రామ్. సరే నీ ఇష్టం రా అన్నాడు వంశ్. థ్యాంక్స్ రా అని లక్ష్మి కోసం చూశాడు. లక్ష్మి ఒక పక్క డ్రింక్ తాగుతూ ఇంకోటి తీసుకొచ్చింది. శాంతి చూసి, నేను ఇప్పుడే కదా తాగాను అన్నది. లక్ష్మి సైలెంట్గా డ్రింక్ తాగుతూ ఇంకోటి రామ్ దగ్గరికి జరిపింది. అక్కడ పనిచేసే అతనితో వంశ్ కూడా తెప్పించింది. రామ్కి అయితే గాల్లో తేలినట్టుగా అనిపించింది. అది చూసి, నన్ను అన్నయ్యగా యాక్సెప్ట్ చేశావా అని అన్నాడు. లేదు అని, మీరు కూడా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, కొంచెం టైర్డ్గా కనిపించారు, అందుకే తీసుకొచ్చా అని చెప్పింది. వంశ్ ఆ డ్రింక్ తాగుతూ థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని చూస్తున్నాడు. రామ్ కూడా డ్రింక్ తాగుతూ ఉంటే లక్ష్మి చూసి, కనీసం థ్యాంక్స్ అని కూడా చెప్పాలని అనిపించడం లేదా నీకు అన్నది. ఓ నా స్వీట్ సిస్టర్, బయట వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తారన్నాడు రామ్. సరే మీ అమ్మకి ఫోన్ చేసి అడుగు అన్నది. రామ్ ఆ డ్రింక్ని తాగి గ్లాస్ని పక్కన పెట్టేసి బాధగా చూశాడు లక్ష్మి వైపు. ఏంటి, వాళ్ళు కూడా వద్దన్నారా అన్నది లక్ష్మి. కాదు, నాకెవరూ లేరు, ఎందుకో నిన్ను చూస్తే మా అమ్మలా అనిపించే చెల్లి అని పిలవాలని అనుకున్నా, కానీ నీకు ఇష్టం లేదు కదా, సారీ మేడం అని పైకి లేచాడు వెళ్ళిపోవడానికి. లక్ష్మి రామ్ చెయ్యి పట్టుకొని చూస్తూ, మనసులో నాకు తెలుసు ఎవరూ లేకపోతే ఎంత బాధగా ఉంటుందో, నేను నీకు ఇవ్వగలిగిన ప్రేమ అందిస్తాననుకొని సారీ అంది. రామ్ పర్వాలేదులే అని వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు. అంతే, అక్కడ వాటర్ ఉండడం వల్ల స్లిప్ అయి పడబోయాడు. లక్ష్మి, అన్నయ్య జాగ్రత్త అని పట్టుకొని కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా నువ్వు అని అడిగింది. బాగున్నాను, కానీ నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావు అని అంటే, ఇప్పుడు నేను నిన్ను అన్నయ్య అని పిలవడం అవసరమా అని నువ్వు పిలవమని అడిగినందుకే పిలిచాను, కింద పడిపోయావు. లైఫ్ లాంగ్ నిన్ను అన్నయ్య అని పిలవమంటే మళ్ళీ నీకేమైనా అవుతుందేమోనని నాకు భయం అన్నది. ఏం మాట్లాడుతున్నావురా, జస్ట్ అక్కడ వాటర్ ఉండడం వల్ల స్లిప్ అయ్యాను, అందుకే నువ్వు ఇలా ఆలోచించి నన్ను దూరం పెట్టకు అన్నాడు రామ్. లక్ష్మి సరే సారీ అంది. అన్నయ్య అని పిలవ్వా ప్లీజ్ అన్నాడు రామ్. లక్ష్మి శాంతి వైపు చూసింది. శాంతి నవ్వుతూ చూస్తూ ఉంది. అన్నయ్య అన్నది లక్ష్మి రామ్ని. రామ్ ఆనందంగా లక్ష్మిని హత్తుకొని థ్యాంక్స్ రా అన్నాడు. సరే అయితే రేపు మాట్లాడుకుందామని ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. రామ్, వంశ్ ఇద్దరు లోపలికి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళని చూసి అక్కడే ఆగిపోయారు ఇద్దరు కూడా. వంశ్ కోపంగా చూసి నాని అని పిలిచాడు. వెంటనే బయటికి వచ్చారు సావిత్రి గారు. ఏంటి నాన్న అని అన్నారు. నా ఇంటికి ఎవరు పడితే వాళ్ళు రావడానికి నేను ఒప్పుకోను, ముందు బయటికి వెళ్ళమను అన్నాడు. ఇంతకీ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, వంశ్ వాళ్ళ అమ్మ నాన్న. వంశ్ వాళ్ళ నాన్న కోపం వచ్చినా కాస్త తగ్గి ఎలాగోలా వంశ్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని ప్లాన్ రెడీ చేసుకున్నాడు. వంశ్ అని దగ్గరికి వచ్చారు, కానీ వంశ్ వెనక్కి వెళ్ళాడు ముట్టుకొనివ్వకుండా. వంశ్ నేను నీ నాన్నరా అని హత్తుకోవాలని చూశారు, కానీ వంశ్ వెనక్కి నెట్టాడు. ఆయన కింద పడ్డారు దేవేంద్ర గారు. వంశ్ అన్నారు పద్మావతి గారు, తను మీ నాన్న అన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది అన్నారు. దేవేంద్ర గారి దగ్గరికి వచ్చి పైకి లేపారు. ఏమైనా తగిలిందా అని అడిగారు. వంశ్ మాట్లాడుతూ ఇంకా బయటికి వెళ్తారా అన్నాడు చాలా కోపంగా. దేవేంద్ర గారు, నాన్న వంశ్ అలా అనుకురా, మేము నీకోసమేరా వచ్చామన్నారు. ఓహో అలాగా, 24 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా అని అన్నాడు. అది కాదు నాన్న అన్నారు పద్మావతి గారు. జస్ట్ స్టాప్ ఇట్ ప్లీజ్, గెట్ అవుట్ అన్నాడు. ఏంటి స్లోగా మాట్లాడుతున్నామని పొగరు చూపిస్తున్నావు, ఇది నా ఇల్లు, నువ్వు నీ అనాథ ఫ్రెండ్ నీ ముసలి బామ్మ బయటికి పోండి అన్నాడు దేవేంద్ర. వంశ్ పెద్దగా నవ్వుతూ అవునా అని పైకి వెళ్ళాడు. మీరిద్దరూ కూడా లగేజ్ ప్యాక్ చేసుకోండి అన్నారు. రామ్ సైలెంట్గా ఉన్నాడు, కానీ సావిత్రమ్మ మాత్రం వంటగదిలోకి వెళ్ళి వంటకి అన్నీ రెడీ చేసి రామ్కి జ్యూస్ తీసుకొచ్చిచ్చారు. థ్యాంక్స్ బామ్మ అని జ్యూస్ తాగుతూ మరి వంశ్కి, ఇవాళ అసలు ఖాళీగా ఉంటే కదా అని నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, తర్వాత చెప్తా, కానీ వాడికి కూడా ఇవ్వండి జ్యూస్ అన్నాడు రామ్. తను తాగిన గ్లాస్ని టేబుల్ మీద పెడుతూ. దేవేంద్ర గారికి కోపం వచ్చింది. నేను బయటికి పొమ్మంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారేంటి మీ ఇద్దరు అని, నీకు ఎంత ధైర్యం రా, నా ముందే కూర్చుంటావని రామ్ కాలర్ పట్టుకొని పైకి లేపాడు. అంతే, ఎప్పుడొచ్చాడో కానీ వంశ్ రామ్ కాలర్ పట్టుకుని చెయ్యి
విసిరి కొట్టి వాడి మీద చెయ్యి పడితే చంపేస్తాను అన్నాడు. తను తెచ్చిన పేపర్స్ దేవేంద్ర గారి మొహం మీద కొట్టాడు. అవి చూసి దేవేంద్ర గారికి మతిపోయింది. అవి ఏంటంటే ప్రాపర్టీ, హౌస్ అన్నీ కూడా వంశ్ పేరు మీద మార్చారు రంగారావు గారు ఎప్పుడో. అవి చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. ఇప్పుడు మీరు వెళ్తారా లేక బయటికి గెంటించాలా అని అన్నాడు వంశ్. దేవేంద్ర గారు మాట్లాడుతూ, ఓహో, ఆస్తులు అంతస్తులు చూసుకొని నీకు పొగరు కదా, అయినా అన్ని రోజులు ఉంటుందిలే ఇది కూడా. మీ కంపెనీ ఆల్రెడీ 10కి పడిపోయింది అని నవ్వి, రేపు నువ్వే మా కాళ్ళ దగ్గరికి వస్తావు నన్ను సాయం చేయమనడం కోసం అని అంటూ దేవేంద్ర గారు వెళ్ళిపోయారు. బామ్మ జ్యూస్ తెచ్చిచ్చింది వంశ్కి. అది తీసుకొని వాళ్ళని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు అన్నాడు కోపంగా. సావిత్రమ్మ వాళ్ళు నీ తల్లి తండ్రి, నేను వద్దంటే నువ్వు బాధపడతావని ఏం మాట్లాడలేదన్నారు ఆవిడ. వంశ్ కోపంగా చూసి, నా తల్లి తండ్రి ఎప్పుడో చనిపోయారు, నాకు నువ్వు తాతయ్య, ఇదిగో వీడు తప్ప ఇంకెవరూ లేరని రూమ్కి వచ్చాడు. రామ్ తన చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో ఆడుకోవాలని వెళ్తే నువ్వు అస్తమాను నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఆయన తిట్టారు. అది గుర్తు వచ్చి వాళ్ళ తాతయ్య ఎలా చూసుకున్నారో గుర్తు వచ్చి మీ కలల్ని నిజం చేస్తాను తాతయ్య అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వంశ్. కింద రామ్ బామ్మతో మాట్లాడుతూ, ఎందుకు వాడికి కోపం తెప్పిస్తావని, సరే ఇంకెప్పుడు ఇలా మాట్లాడకని ఫ్రెష్ అయి వస్తానని రూమ్కి వెళ్ళిపోయాడు రామ్. ఇక్కడ లక్ష్మి ఇంటికి వచ్చి హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకొని బయటకు వచ్చింది. కాసేపు బయట తిరిగి 8కి భోజనం చేస్తూ ఆలోచిస్తుంటే రామ్ గుర్తుకొచ్చాడు. తనని ఎందుకు నేనేమీ అనలేకపోతున్నాను, తను టైర్డ్ అయితే నాకేంటి, డ్రింక్ తెచ్చిచ్చాను, మళ్ళీ పడిపోతుంటే కూడా చాలా బాధ కలిగింది. నాకు ఈ బంధాలేవి వద్దు అనుకుంటుంటే ఈ రామ్ నన్ను అన్నయ్య అని పిలవమని అడిగాడు. కానీ నేను మాత్రం పిలవాలని అనుకున్నాను, ఎందుకంటే నాకు రీజన్ ఏంటో తెలియడం లేదు అని. తను నాకు అన్నయ్య అయితే అంతే, నేను రేపు తనకి స్వీట్ చేసి తీసుకుని వెళ్తాను అంటూ స్వీట్కి అన్నీ ప్రిపేర్ చేసుకొని రూమ్కి వచ్చి పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వంశ్ రామ్ ఆఫీస్కి వస్తారు. కాసేపటికి లక్ష్మి శాంతి కూడా వచ్చారు. లక్ష్మి డైరెక్ట్గా రామ్ దగ్గరకు వెళ్ళి స్వీట్ని రామ్కి ఇచ్చింది. రామ్ బాక్స్ చూసి నవ్వుతూ, నాకే నా బంగారం అన్నాడు. నీకే కానీ శాంతికి చెప్పకు, అది నన్ను కైమ చేసేస్తుంది అని అంది. రామ్ ఎందుకు అన్నాడు. ఎందుకంటే అది ఎప్పుడు అడిగినా నేను చేసి పెట్టలేదు, ఇప్పుడు చూసిందంటే అంతే అని అన్నది. శాంతి వచ్చి లక్ష్మి చెవి పట్టుకొని, అయినా నిన్న పరిచయం అయ్యాడు, అప్పుడే స్వీట్ కూడా పెట్టేశావు, మరి నాకెప్పుడైనా ఏమైనా చేసి పెట్టావే పో అని అన్నది శాంతి. సారీ మేడం, ఎందుకో తను నా సొంత బ్రదర్ అనే ఫీలే వచ్చింది అందుకనే అని అన్నది లక్ష్మి. చాచా నువ్వు ఫీల్ అవ్వకు, నేను ఏదో సరదాగా అన్నాను అని అన్నది శాంతి. రామ్ ఆ స్వీట్ తిని చాలా బాగుందిరా అన్నాడు. శాంతికి కూడా పెట్టాడు. లక్ష్మికి ఒక స్పూన్ పెట్టాడు. వంశ్ కూడా పెట్టబోయేలోపు లక్ష్మి పిలిచి స్పూన్ని మార్చి ఇచ్చింది. సరే మీరు తినేసి ఈవినింగ్ ఈ బాక్స్ నివ్వు అని అంటూ తన సీట్లో కూర్చుంది. మేనేజర్ స్పీడ్గా వచ్చి వంశ్కి ఒక విషయం చెప్పాడు. అది విని వంశ్ మొహంలో రంగులు మారాయి. కథ ఇంకా ఉంది. మేనేజర్ వచ్చి వంశ్కి ఏం చెప్పాడు, మరి వంశ్ అది వినగానే ఎందుకు అలా కోపమైపోయాడు. మరోపక్క మహాలక్ష్మి వంశ్ ఆఫీస్లోనే పనిచేస్తుంది కదా, మరి అలాంటప్పుడు ఏం జరిగింది, వీళ్ళిద్దరికీ ఎందుకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది, రామ్ మహాలక్ష్మిని చూసి తన చెల్లెలుగా ఎందుకు ఫీల్ అయ్యాడు, తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.